అప్పులు చేసి అప్పు తెచ్చిన దానికి సరైన పరిస్థితుల్లో ఖర్చులు పెట్టకుండా ఎప్పుడైతే అప్పు తీసుకొని పెడతామో అప్పుడు అసెట్స్ క్రియేట్ చేయాలి. తెచ్చినప్పుడు అసెట్స్ క్రియేట్ చేస్తే ఆ అసెట్స్ ద్వారా అభివృద్ధి జరిగి ప్రజలకు అభివృద్ధి అందుబాటులోకి వస్తుంది. అట్లా లేకుండా గత 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే 71,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ మాదిరిగా అప్పులు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ వాళ్ళందరూ దోచుకున్నారు. ఇక పరిపాలన లేదు. మనము దోచుకునే దానికోసమే మనము ఎన్నికలు గెలిచినాము, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము. ఆ ప్రభుత్వం ఏం చేసినా చెల్లుతుందని ఒక దుర్మార్గపు పరిపాలనతో విపరీతంగా కూడా సంపాదించుకోవడం జరిగింది. మరి గతంలో ఉండబడిన ఇప్పుడు అభివృద్ధి వెంటనే తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల సహకారంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికీ ప్రజలు ఆశించిన మేరకు పార్టీ ప్రజల దగ్గరికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకుపోలేని పరిస్థితులు ఉంది. కారణం ఎవరంటే గతంలో చేసిన అప్పులు, ఈ కంపల్సరీ కట్టాల్సిన పనులు, ఫీజు రియంబర్స్మెంట్, ఈ అంకెలు చెప్పమంటారా ఏమో అవసరం లేదా? 2,832 కోట్లు ఫీజు బకాయిలు, చిక్కీలు, కోడిగుడ్లు, వసతి దేవులకే 500 కోట్ల రూపాయలు, ఆరోగ్య బకాయిలు, సీఎం రిలీఫ్, ఉద్యోగుల బకాయిలు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు, గృహ నిర్మాణ బకాయిలు, ఉపాధి హామీ బకాయిలు, ఇలా మొత్తం విపరీతంగా బాకీలు పెట్టిపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళా ఈ వ్యవస్థలన్నీ కొనసాగాలని అంటే ఇవన్నీ కూడా మామూలుగా వాళ్ళకు పాత బాకీలు కడితేనే కొత్త బాకీ ఇస్తారనే పరిస్థితుల్లో ఉంది. హౌసింగ్లో విపరీతంగా దోసుకున్నారు. ఇళ్లలో కానీ ఇంటి స్థలాల కొనుగోలు విషయంలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విపరీతంగా దోసుకోవడం జరిగింది. 7,000 కోట్ల రూపాయలు హౌసింగ్, రేషన్ బియ్యి 7,000 కోట్లు, సచివాలయాలకు రంగులు వేసేదానికి 3,000 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సెక్యూరిటీ 986 మంది సెక్యూరిటీ, రోజు సర్వేరాల మీద జగన్ ఫోటోలకు 700 కోట్లు, ఋషికొండపై విశాలవంతమైన భవనానికి 600 కోట్లు, ప్రకటన పేరుతో సాక్షికి దోచిపెట్టింది 500 కోట్ల రూపాయలు, తాడేపల్లి ప్యాలెస్ నిర్వహణ ఖర్చు 15,020 కోట్లు, పట్టాదారు పాస్ పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్కు జగన్ పెట్టిన ఖర్చులు ఈ మాదిరిగా 19,871 కోట్లు పాత బకాయిలన్నీ పెట్టిపోయినారు. ఆ పెట్టిపోయిన బకాయిలన్నీ తీరుస్తూ కాంట్రాక్టర్లకు ఈరోజు కూడా డబ్బులు వేయలే. మన దగ్గరకు వస్తాడు మహేశ్వర రెడ్డి అని, ఆయనకు కాంట్రాక్టర్లకు డబ్బులు వేయలే. జగన్ అన్ని కుంభకోణాలలో జగన్కు విపరీతమైన దోపిడీ చేసినారు. ఈ పాత బాకీలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్లు కడతా ఉంటేనే మళ్ళా ఆరోగ్యశ్రీ నడుస్తుంది, ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టినారు. ప్రతి ఒక్కటి మళ్ళీ పాతగా పెట్టిన ప్రభుత్వం ఒకటి అన్ని బాకీల పనులు కూడా కట్టి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. అదే మరిగా దావోస్లో పోయి మన వ్యాపారవేత్తలందరితో కలిసి దానిగా ఎవరికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు కానంత చంద్రబాబు నాయుడు గారు తేవడం జరిగింది. తెలంగాణతో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేదానికి, ఇక్కడ బిజినెస్ చేసేదానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం జరిగింది. అభివృద్ధి అంతా కూడా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఆగేదేం కాదు. కాబట్టి అన్నీ చేస్తూ వచ్చినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు కొన్ని చేస్తూ ఉండాలి. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వంలో
రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో పూర్తి అభివృద్ధి వైపు రాష్ట్రం పయనించే పరిస్థితిలో మనం రూపకల్పన చేస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులతో రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు, అప్పులకే కట్టడానికి లేదు. విపరీతమైన దోపిడీ జరిగింది ఆ గవర్నమెంట్లో. ఇప్పుడుగా ఏదో సస్వల మాదిరి మాట్లాడుతున్నారు కదా. ఈరోజు కూడా ప్రభుత్వాలు దిగిపోయినా కూడా దొంగ పరిస్థితులు కొన్ని ఉన్నాయి. పాత కాంట్రాక్టులే కొన్ని చోట్ల కంటిన్యూ జరుగుతున్నారు. పాత యొక్క గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ ప్రతినిధులు ఎన్నో కొన్ని చోట్ల పనిచేస్తున్నారు. కోట్లతో వాళ్ళే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అప్పుల భూమిలో కొనుక్కొని పోయి విపరీతమైన దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినారు. లోకానికి నమస్కారాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 7 నెలలుగా వస్తూ ఉంది. ఏవైతే ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 కార్యక్రమాలు చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్ పర్యటనకు పోయించి ఉన్న పరిస్థితిని, అక్కడ జరిగిన పరిస్థితిని, ఇక్కడ ఆర్థిక పరిస్థితి కూడా ఒకసారి చెప్పడం జరిగింది అన్నమాట. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దాదాపుగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి ఆ అప్పు భారాన్ని వచ్చేటువంటి ప్రభుత్వం మీద, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది. ఈ 10 లక్షల అప్పుల మీద వాయిదాల ప్రకారంగా అప్పులు మీద వచ్చేటువంటి వడ్డీ కానీ, అదేవిధంగా కొంత అసలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటుంది. ఆ విధంగా ఒక సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలను అసలు వడ్డీ కలిపి ప్రతి సంవత్సరం చెల్లించాల్సినటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నమాట. మరి ఈ విధంగా 1,40,000 కోట్ల రూపాయలు భారం ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయకపోయినట్లయితే మరి ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందో ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎవరైనా దాదాపుగా మనం గమనించినట్లయితే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ టైం అయిపోయే లోపలనే ఏ విధంగా ఉన్నా కూడా బాకీలను కూడా చెల్లించిపోయేటువంటి పరిస్థితి గత కాలంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా చేస్తున్న సందర్భం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే వరదారెడ్డి గారు చెప్పినట్టుగా వచ్చేసి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బకాయిల మొత్తం వచ్చేసి 1,40,000 కోట్ల రూపాయలు ఉందన్నమాట. ఇది చెల్లించాల పరిస్థితి ఉంది. అదేవిధంగా సరే ఏదో దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటే కొన్ని విలాసవంతమైనటువంటి అనవసరమైనటువంటి జల్సాలకు వచ్చేసి ఖర్చు పెట్టే సందర్భాలు కూడా మనం చూస్తాం. దాదాపుగా వచ్చేసి రేషన్ బియ్యంలో దోపిడీ జరిగింది. సచివాలయాలకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడము, మళ్ళీ కొట్టేసేదానికి కూడా దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అన్నమాట. తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఋషికొండ మీద అనవసరమైనటువంటి పని, ఋషికొండ మీద ఎవరి కోసం ఖర్చు పెట్టారు, ఎందుకోసం ఖర్చు పెట్టారు అర్థం పరిస్థితి. దాని మీద దాదాపుగా 600 కోట్ల రూపాయలు విలాసవంతమైనటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ భార్య అని ఎప్పుడైనా కూడా ఋషికొండ మీదకి వైజాగ్ పోతే కేవలం గంటలో ఉండడానికి వచ్చేసి 6,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అన్నమాట. ఇదంతా కూడా ఎవరితో ఇదంతా కూడా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎవరి కోసం వాడుతా ఉన్నాం? ప్రజల చొప్పున వచ్చేసి మనం ఈ విధంగా దుబారా చేసినట్లయితే ఆ పాపమే ఆ రోజు చూపించినటువంటి ఆ పరిస్థితుల్లో ఆ పద్ధతులే జగన్మోహన్ గారిని దిగులు తీసుకొచ్చినాయని చెప్పేసి మనం అంతా కూడా అనుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కాబట్టి మరి ఆ విధంగా దుబారా పెట్టేటువంటి ఖర్చు వచ్చేసి దాదాపుగా 19,871.35 కోట్ల రూపాయలు జలసాలకు విలాసాలకు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఏమైతే మనము ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనం ఏమైతే మాట్లాడినామో, ఏమైతే ఎన్నికల ప్రచారం చెప్పినామో, అంతకుముందు 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను
3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి ప్రతి సంవత్సరము 250 రూపాయలు పెంచి చివరికి 3,000 రూపాయలు తీసుకొని రావడం జరిగింది అన్నమాట. ఇతను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మేము 3,000 రూపాయల పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం, అదేవిధంగా ఈ 3 నెలల కాలానికి సంబంధించినటువంటిది కూడా 4,000 ప్లస్ 1,000 మన 3,000 కలిపినట్లయితే 7,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇతను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో మొట్టమొదటి నెలలోనే ప్రతి ఇంటికి పోయేసి వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినప్పటికీ కూడా అందుకు వాలంటరీ వ్యవస్థ ఉండింది. వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఏ విధంగా పంపిణీ చేస్తారు పెన్షన్ కూడా స్థాపికి కూడా రావడం జరిగిందన్నమాట. అటువంటి వ్యవస్థ లేకపోయినప్పుడు కూడా కేవలం సచివాలయ వ్యవస్థతోనే, సచివాలయంలో పనిచేసే సిబ్బంది ద్వారానే ప్రతి ఇంటికి పోయేసి తెలుగుదేశం కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమైనా కూడా పెన్షన్ కూడా మళ్ళీ రాబోతూ ఉన్నాయి. పెన్షన్లు కూడా ఎవరికైతే ఇక్కడ పార్టీలకు మతాలకు అతీతంగా ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికైతే అర్హత ఉందో తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, చదివేటువంటి విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించాలా, ఇటువంటి కార్యక్రమాలను కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికే మనం అంతా గమనించి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వచ్చేసి పోలవరం ప్రాజెక్టు కూడా పరుగులు పెడతా ఉంది. అమరావతి కోసం కూడా దాదాపుగా అమరావతి వీళ్ళ ప్లాన్ ప్రకారంగా కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారంగా రాబోయేటువంటి 3 సంవత్సరాల లోపల దాదాపుగా 70% రాజధాని నిర్మాణం కావాలని చెప్పేసి కూడా అత్యుత్సాహంతో ముందుకు పోవడం జరుగుతుంది అన్నమాట. కేవలం పోలవరము అదేవిధంగా అమరావతి కాకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఉద్యోగ కల్పన చేయాలి అనేటువంటి అభిప్రాయంతో కూడా మన దావోస్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఇతరత్ర మంత్రులు కూడా కలిసి అక్కడికి దావోస్కు పోవడము, అక్కడ చాలా కంపెనీలతో చర్చించి మాట్లాడి మీరు ఆంధ్రప్రదేశ్కు రండి, మీకు ఏ కావాలో మీరు సమకూర్చడానికి సిద్ధంగా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అన్నమాట. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలే. వచ్చేటువంటి ఫ్యాక్టరీ కియా ఫ్యాక్టరీ కూడా ఎప్పుడో చంద్రబాబు పీరియడ్లో కియా ఫ్యాక్టరీ కూడా వస్తే ఆయన నేనే తెప్పించాను కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలకి ముందుకు తీసుకెళ్ళబోయేటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు అందరికీ సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దావోస్లో అందరూ షర్టాలు గిప్పర్లంతా కప్పుకోలేదు, చంద్రబాబు ఏం కప్పుకోలేదా? రేవంత్ రెడ్డి